హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి తర్వాత తిరిగి కోలుకునేటువంటి దిశగా, పార్టీ కార్యకర్తల్లో పునరుత్తేజం తీసుకొచ్చేటువంటి దిశగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. జనవరి అంటే సంక్రాంతి ముగిసిన వెంటనే జనవరి నుంచి కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపడానికి ఒక కార్యక్రమాన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనేటువంటి కార్యక్రమం జనవరి చివరి నుంచి మొదలు కాబోతుంది. ఆయన ప్రణాళిక ప్రకారంగా ఏమిటి అని అంటే, ప్రతి పార్లమెంటు నియోజకవర్గం అంటే కొత్త జిల్లాలకు సంబంధించి 26 జిల్లాలు ఉన్నాయి, పార్లమెంట్ నియోజకవర్గాలు 25 ఉన్నాయి. దీని ప్రకారంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కార్యకర్తలతో నేరుగా అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. అంటే కార్యకర్తలకు ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, ఈ ప్రభుత్వం నిర్బంధకాండ, ఇవన్నిటి అంశాల మీద వాళ్ళకు భరోసా ఇచ్చేటువంటి విధంగా, దీంతో పాటుగా ఈ ప్రభుత్వ వైఫల్యాలు, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చినటువంటి హామీలు, వాటిని అమలు చేయనటువంటి తీరు, వాటికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏమిటి, వ్యతిరేకత ఏమిటి, వీటిల్లో ఏ విధమైనటువంటి ఉద్యమ కార్యాచరణకు వెళ్ళాలి అనేటువంటిది కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాల మేరకు ఉద్యమ కార్యాచరణకు కూడా రూపకల్పన చేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిర్బంధకాండ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులందరికీ కూడా కొంత లీగల్గా సపోర్ట్ చేసే దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినా ఇంకా అరెస్టులు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని తట్టుకొని నిలబడేటువంటి విధంగా కార్యకర్తలకి లీగల్ సపోర్టు, అదేవిధంగా మనోస్థైర్యం కల్పించడం, కార్యకర్తలతో నేరుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మాట్లాడటం. ఇప్పటికే ప్రజల మీద భారాలకు సంబంధించినటువంటి విషయంలో కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి. కరెంట్ ఛార్జీలకు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసిన తప్పుల వల్ల ఈ ఛార్జీలు పెరుగుతున్నాయని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెబుతుంది. మరి అది ఆ భారాలకు సంబంధించినటువంటి విషయాల్లో వాస్తవాలు ఏంటి అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలనుకుంటుంది. ఇవి కాకుండా ఇంకా ఏవైతే వాళ్ళ అమ్మఒడి, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు తల్లి దీవెన అని అన్నారు, ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయటం లేదు. అది ఇంకా రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో కూడా 13,500 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చారు. ఇప్పుడు 20,000 ఇస్తామని చెప్పారు ఎన్నికల సమయంలో, అవి ఇంకా ఇవ్వటం లేదు. ఇలాగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేంత వరకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇంకా ప్రారంభం కానటువంటి పరిస్థితి ఉంది. మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇది అమలు జరగనటువంటి పరిస్థితి ఉంది. రేపు మాపు అంటున్నారు, దాని మీద ప్రకటన లేదు. దీంతో పాటుగా ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిండిన తర్వాత నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు కూటమి ప్రభుత్వం. ఇది సూపర్ 6లో ఇంపార్టెంట్ అయినటువంటిది. మరి ఇది కూడా ఇంప్లిమెంటేషన్ సంబంధించి మన బడ్జెట్లో వీటికి సంబంధించిన నిధులు కేటాయింపు అనేది లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాల మీద ప్రజల్లో ఎంతో కొంత అసంతృప్తి ఉంది. కాబట్టి ఆ అసంతృప్తి విషయంలో ప్రజల్లోకి వెళ్ళగలిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి నిన్న కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన చెప్పినటువంటి అంశం. మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేసాం, వీళ్ళు హామీలు ఇచ్చారు, ఇప్పుడు అమలు చేయటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మాట్లాడుతున్నారో, ప్రభుత్వ ప్రజా వైఫల్యాల మీద మాట్లాడుతున్నారో వాళ్ళందరూ మీద కేసులు పెడుతున్నారు. ఇది దారుణం. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడే వాళ్ళ మీదే కదా కేసులు పెడుతోంది. అందుకని దీంట్లో వెనక్కి తగ్గొద్దు. కార్యకర్తల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఉండండి, ప్రభుత్వ వైఫల్యాల మీద మాత్రం మాట్లాడండి. ఎవరు వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి దాని మీద వాళ్ళు నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇక
పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో ప్రతి వారంలో బుధ గురువారం 2 రోజులు, వారంలో 2 రోజుల పాటు జిల్లాలకి వెళ్తున్నారు. మరి ఆ తర్వాత ప్రజా వ్యతిరేక సమస్యల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద కొన్ని దీక్షలకి, ధర్నాలకు కూడా పిలిపించేదానికి కూడా అవకాశం కనబడుతుంది.